తరఫున మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే 1 కోటి మంది మహిళలను మీరు కోటీశ్వర్లను చేస్తాను రేవంత్ రెడ్డి గారు గొప్పలు చెప్పిండ్రో దాని మీద కనీసం ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించండి. మీరు ప్రతి ఇంట్లో అత్తకి కోడలికి ఇంట్లో ఉన్న మహిళలందరికీ 2500 ఏదైతే ఇస్తా అన్నారో అది ఈ రోజు ప్రకటించండి. మీరు ఏదైతే ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తానన్నారో అది ఈ రోజు ప్రకటించండి. మీరు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఏదైతే తులం బంగారం ఇస్తానన్నారో ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా ఇవ్వండి. కనీసం ఈ రోజైనా మీరు మహిళలకు చేస్తానన్నది చెయ్యండి అని చెప్పి తెలంగాణ మహిళల తరపున తెలంగాణ జాగృతి డిమాండ్ చేస్తుంది. జై తెలంగాణ, జై జాగృతి. అయితే చిన్న మీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నా అండి. కవిత గారు నిన్న రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో చెప్పడం మేము విన్నాము, మంజుష అనే అమ్మాయి ఎప్పుడు నా పక్కన ఉంటారు, నేను ఢిల్లీలో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు కూడా అమ్మాయి నాతో సపోర్టెడ్గా నించుంది అని చెప్పేసి గుర్తించారు. దాన్ని మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా కూడా చాలా సంతోషం. అక్క ముందు నుండి కూడా 2006 నుండి ఇప్పటి వరకు అక్కతో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళందరినీ, కష్ట సుఖంలో తనకు తోడుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అక్క ఎప్పుడూ మర్చిపోరు. వెనుక ముందైనా ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకున్నా కూడా ప్రతి ఒక్కరిని కవితక్కగా తన మనసుతో చూస్తారు, తన మనసులో పెట్టుకుంటారు, కడుపులో పెట్టుకొని ఈరోజు తెలంగాణ జాగృతి క్యాడర్ని కానివ్వండి, కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకుంటున్నారు కవితక్క గారు. నిజంగా కూడా చాలా సంతోషకరమైన విషయం నాకు. ఎందుకంటే ఎప్పుడైతే మన నాయకులు మనల్ని గుర్తిస్తున్నారు, మనల్ని గుర్తించిండ్రు అన్నదాన్ని మన కష్టానికి ప్రతిఫలం అదే అనిపిస్తుంది. కాబట్టి కవితక్క గారి నోట్ నుండి నా పేరు వినడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నాకు ఇంకొక కొత్త బూస్టింగ్, ఇంకా నేను యాక్టివ్గా వర్క్ చేయడానికి. ఇంకా యాక్టివ్గా రేవంత్ రెడ్డి గారిని మొత్తం మాట్లాడేసుకుంటారా? తప్పకుండా. ఎందుకంటే మహిళల కోసం కవితక్క గారు పోరాడుతున్నారు. ఆమె దారిలో నడిచే వాళ్ళం మేము. కాబట్టి అదే స్ఫూర్తితోని ఏదైతే వాళ్ళు ఇస్తామన్నారో మేము కొత్తగా ఏం అడుగుతలేము, వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిందే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఏదైతే ఇస్తామన్నారో ఇచ్చే వరకు ఖచ్చితంగా కవితక్క గారు పోరాటం చేస్తారు, తెలంగాణ జాగృతి కూడా పోరాటం చేస్తుంది. మెడలు వంచి రేవంత్ రెడ్డి గారితో మహిళలను 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తా అన్నాడు, అది చేసే వరకు వదిలిపెట్టాం. ఓకే, ఇంకోటి ఏంటంటే 2 monthsలో పార్టీని స్థాపిస్తాను, కొత్త పార్టీ పెడతాను అంటున్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? డెఫినెట్గా మే 1st వీక్లో తెలంగాణకి ఒక ప్రాంతీయ పార్టీ, ఏకైక ప్రాంతీయ పార్టీ రాబోతుంది. బలంగా కూడా ఈ తెలంగాణ